అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మైక్ టీం ముచ్చట్లు తయారుగున్నాయి. చెల్ల సుషదం పాండే. అందుకంటే మొదలు హెడ్లైన్స్. 100% అధికారం మాదే అంటున్న కేసీఆర్. ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాంగ్రెస్ అవుతుందట బేజార్. గులాబీ రంగును గుర్తు చేసుకున్న ఈటల పేర్లు రాసుకుండట పింకు బుక్కులా. కుంభమేళాల బాలేవట సౌలతులు, ఆడ ఉండలేక జనాలు పడుతుర్రు అవస్థలు. తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీ, 4 కోట్ల ప్రజల కోరిక సాకారం చేసిన పార్టీ, తెలంగాణ సాధించిన పార్టీ గులాబీ పార్టీ ఉట్టి 24 ఏండ్లు అయిపోయి 25లకు కాలు పెడుతున్న ఇయాల దగ్గరలోనే ఉన్నది. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ పెట్టిండ్రు తెలంగాణ భవన్లా. మరి మీటింగ్ ఎట్లా జరిగింది, పార్టీ పెద్ద కేసీఆర్ సార్ ఏం మాట్లాడింది అనేది ఓసారి చూద్దాం పార్టీ. మిడతల మిడిసిపాటు ఎనుగుల దాకానే అన్నట్టు ఇప్పుడు మిడిసిపడ్డాళ్ళు ఎంత ఎగిరి పడినా మళ్ళా వచ్చేది మన సర్కారే. 100కు 100% మనమే అధికారంలోకి వస్తామని గులాబీ పార్టీ కార్యకర్తలకు గుండె ధైర్యం చెప్పిండు కేసీఆర్. పార్టీ పుట్టి 25 ఏళ్లు కావస్తున్నాయి కాబట్టి సిల్వర్ జూబ్లీ పండుగలు జరుపుకోవాలని, పార్టీ సభ్యత్వం పెంచుకోవాలని, ప్రతి జిల్లాల కమిటీలు వేసుకోవాలని, ప్రజా సంఘాలు పెట్టుకోవాలని, పార్టీ ప్లీనరీ సమావేశాలు పెట్టుకోవాలని ఇట్లా చాలా సేపే మాట్లాడినట కేసీఆర్ సారు. ఎవరని చెప్పినా ఎంత గింజుకున్నా ప్రజలు మన కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్లకు అండగా ఉండాల్సింది మనమే. పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం. అప్పుడు మగల పుట్టింది పుగల పోతుంది అన్నోళ్ళే ముక్కు మీద వేసుకొని చూసిండ్రు. కాబట్టి ఎవరో వచ్చి మన పార్టీని జనానికి దూరం చేస్తారని చూస్తే అది కుదరని పని తెలంగాణలో. కాబట్టి పార్టీ కార్యకర్తలు గట్టిగా పని చేయాలి అన్నట్టు చెప్పిండట. మనం కష్టపడకుండానే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పనులు మనకు తొవ్వసాపు చేస్తున్నది. 10 ఏళ్లు కష్టపడి తెలంగాణ ముఖాన్ని తెల్లగా చేస్తే కాంగ్రెస్ ఖతం చేస్తున్నది. 7 ఏళ్లు వెనుకకు తీసుకుపోయినట్టు చేస్తున్నది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం కోసం ఎట్లా కొట్లాడినమో అట్లనే తెలంగాణ బావు కోసం కొట్లాడాలి. ప్రజలకు అండగా ఉండాలి. పార్టీ పుట్టిన రోజు ఏప్రిల్ 27న పెద్ద బహిరంగ సభ పెట్టుకుందాం, ఈ తెలంగాణను కాపాడుకుందామని కార్యకర్తలకు చెప్పిండట. మరి చూడాలి సభ ఎంత పెద్దగా జరుగుతుంది, కేసీఆర్ ఆ సభలో ఏం మాట్లాడతాడు అనేది ముందు చూడాలి. ఎంపీ ఈటల రాజేందర్ ఏ పార్టీలున్నా మనసు మాత్రం నిండుగా కారు గుర్తు మీదనే ఉన్నట్టున్నది. గులాబీ రంగు మీదకే మనసు గుంజుతున్నట్టున్నది. ఎట్లా పిల్ల, నువ్వెట్లా చెప్తున్నావు? నువ్వేమన్నా ఈటల రాజేందర్ నువ్వు ఎక్సైజ్ చేసినావా లేకుంటే స్కాన్ చేసినావా, ఎట్లా చెప్పగలుగుతున్నావు అంటారు కదా మీరు. కాబట్టి నేను మాట్లాడా, ఈటల సారే మాట్లాడతాడు, ఆయనతో మీకే తెలుస్తుంది. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా భావిస్తాను, తప్పించుకోవడానికి వీల్లేదు. ఆయన అప్పుడు అన్నట్టు చూసి రెడ్ బుక్ రాస్తున్నా అని చెప్పి మేము కూడా ఒక బుక్ రాస్తున్నాం ఇక్కడ. ఇన్నరా, పింక్ బుక్ రాస్తాడట ఈటల రాజేందరు. రాజేందర్ సార్కు తెలియకుండానే గుండెలల్లో గులాబీ పార్టీ మీద ఉన్న ప్రేమ బయటపడ్డది. మరి ఏం చేస్తాడు పాపం, తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన పార్టీలా ఏం తక్కువ 20 ఏండ్లు ఉన్నోడాయే. రాష్ట్రం సాధించి గులాబీ పార్టీ సర్కార్లో ఏకంగా మంత్రి పదవి అనుభవించినోడాయే. సొంత తమ్ముని తీరుగా కేసీఆర్ చూసుకున్నోడాయే. ఇవాళ పార్టీ మారి పక్కకు పోయినంత మాత్రాన కడుపులున్న ప్రేమ తగ్గుతుందా, ఆ కృతజ్ఞత లేకుండా పోతుందా? బయటికి ఎన్ని మాట్లాడినా అప్పుడప్పుడు మనసులున్న మాటలు మాత్రం మనిషికి తెలియకుండానే బయటపడతాయి. ఆగో అట్లనే పింక్ బుక్ అని ఈటల రాజేందర్ నోటికి వచ్చింది. అంతేకాదు ఈటల రాజేందర్ గులాబీ పార్టీ మారనైతే మారిండు కానీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా గులాబీ పార్టీ మీద విమర్శలు చేయలే. ఇష్టం ఉన్నట్టు ఈ రోజులలో రాజకీయ లీడర్లు మాట్లాడినట్టు మాట్లాడలే. అంటే రాజేందర్ సార్కు గులాబీ పార్టీ మీద ఎంత ప్రేమ ఉన్నదో చూడుండ్రిగా. పింక్ బుక్ అన్న తర్వాత నాలుక వెనుక గుంజుకొని కాషాయం బుక్ అని మళ్ళా చెప్పిండు. చూసిండ్రా, నవ్వుకుంటేనే కాషాయం బుక్ రాస్తామని 2 సార్లు చెప్తున్నాడు. ఎన్నిసార్లు చెప్పినా ఈటల రాజేందర్ సార్ మనసులో గులాబీ పార్టీ మీద ప్రేమ తెలంగాణ జనానికి తెలుసు అని అంటున్నారు సార్ గురించి తెలిసిన పబ్లిక్. ఇప్పుడు ఎవ్వరు చూడు బస్సులు ట్రైన్ లెక్క కుంభమేళ పోయి తానాలు చెయ్య, అందరు ఇదే బాట పట్టిర్రు. మళ్ళీ ఇంతమంది పోతురు కదా, సౌలతులు ఎంత చక్కగా ఉన్నాయో అని భ్రమపడేరు. ఇగో గిడ చూడుర్రి ఎంత సొక్కంగా ఉందో ఆడ పరిస్థితి. ఆహా, ఎంత హాయిగా వన్నారో కదా జనాలు. ఏడ చూడు బ్యాగులు నెత్తి కింద పెట్ట, దుప్పట్లు వరవా బిస్తరే ఇయ్య. ఏం చేస్తారు పాటు, సౌలతులు అంత చక్కగా ఉంటే వీళ్ళంతా గీ బాధలు ఎందుకు పడుతుండే?
144 ఏళ్ళకు వచ్చే కుంభమేళ అది ఇది అని గొప్పాలు చెప్తారు కానీ పబ్లిక్ కావాల్సిన సవలతులు మాత్రం చక్కగా లేవు. ఎక్కడోళ్ళు అక్కడ ఏడ జాగ దొరికితే ఆడ కుప్ప ఉలి కూసుంటుర్రు. ఒక దిక్కు తొక్కిస్లాటలో ఎంతో మంది జీవిడిచిర్రు. ఇంత జరుగుతుంటే అక్కడి రాష్ట్ర సర్కారు ఏం చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? మళ్ళీ కోట్లల్లో జనాలు వస్తారని తెలిసినప్పుడు అన్ని వసతులు ఉండేటట్టు చూసుకోవాలి కదా. గా మాత్రం పట్టింపు లేకపోతే ఎట్లా? ఓ దిక్కు భక్తుల నుంచి అందాల్సిన కానుకలు గట్టిగానే అందుతాయి కానీ వాళ్ళకి తిండికి నిద్రకే సవలత్ కరువైంది. మళ్ళీ ఈ పరిస్థితికి బీజేపీ వాళ్ళు ఏం సమాధానం చెప్తారు, ఎట్లా ఎన్కేసుకొస్తారని కారణాలు బట్టి అడుగుతుర్రు కుంభమేళాల జనాలు పడుతున్న తిప్పల చూసినోళ్ళు. ఎంతో పుణ్యం వస్తుందని తోవడుతున్న భక్తులకు పుణ్యం పక్కకు పెడితే ఆడ సిస్టమ్ చక్కగా లేక పానాల మీదకే వస్తుంది. పోయినోళ్ళన్నా చక్కగా ఇల్లు చేరాలని ఆ దేవుని కోరుకునుడు తప్పితే మనం ఏం చేయలేం. అబ్బా ఈ ఫ్రీ బస్సులు ఏ ముహూర్తాన పెట్టిర్రో గాని దినం ఏడనో తాన లొల్లి పంచాదులు అయితేనే ఉన్నాయి. కొన్ని జాగలల్లో ఆడోళ్ళు సిగలు పట్టుకొని కొట్లాడుతుంటే ఇంకొన్ని జాగలల్లో ఇట్లా రోడ్లు ఎక్కి దారుణాలకు దిగుతుర్రు. ఏమైందిరో నడి రోడ్డు మీద ఇట్లా బస్సు కడ్డం కూసురు? ఓ కాకా ఏందే కథ, ఏమైంది గంత గుస్స మీద ఉన్నావు? మీరు ఎవరు రేవంత్ రెడ్డి కావాలన్నా ఫోన్ చేస్తా, నాకేం భయం లేదు. ఎవరు లేదు. వికారాబాద్ జిల్లా తాండూరు బస్టాండ్ల సాయంత్రం నుంచి మహబూబ్ నగర్ కొడంగల్ పోయే దారిలా బస్సులు లేవట. ఒక్కరోజు అంటే ఎట్లనో అట్లా కాలం వెళ్ళదీస్తాం కానీ దినాం ఇదే కథ అయితే మా పరిస్థితులు ఏం కావాలి? మా రాకపోకల సంగతి ఎటు పోవాలి? పోని ఇండ్లల్లోనే కూర్చుందామంటే మా గరీబ్ బతుకుల పొట్ట ఎట్లా గడవాలి అని బాధతోటి రోడ్డెక్కి వచ్చిపోయే బస్సులకు గిట్లా అడ్డం కూర్చొని దారుణశాలు చేసిర్రు. కానీ ఈ ఫ్రీ బస్సు ఏమిటికి పెట్టిర్రో కానీ దానివల్ల అక్కరకొచ్చింది ఏమన్నా ఉందా? ఏ బస్సు ఎక్కుదామన్నా ఫుట్బోర్డ్ దాకా మంది నిండుతారు. ఆ వచ్చే 2-3 బస్సులు కూడా చక్కగా రాకపోతే ఏం కావాలి, ఏం కథ? జర సర్కారు ఆలోచన చేయాలి కదా. పథకం అయితే పెట్టినాం, మళ్ళీ దీనివల్ల పబ్లిక్ మంచిగుర్రా లేక తిప్పల పడుతుర్రా అని అడుచుకోవాల్సిన పని లేదా? ఎందుకు పెట్టిర్రా ఇక ఫ్రీ బస్సులు? మా ఉసురు పోసుకోనికే తప్పితే దేనికి లేదు. జర బస్సులు పెంచి మా బాధలు తీర్చుర్రి అని మొత్తుకుంటుర్రు. వీళ్ళనే కాదు దినాం బస్సులలోనే ప్రయాణం చేసే జనాలు. ఇక సర్కారు ఏమైనా రియాక్ట్ అయ్యి జర బస్సుల నంబర్ పెంచితే అందరికీ మంచిదే. ఏమంటారు? తిట్టని పోరా ముండకొడక అన్నదట వెనకటికి ఓ అజ్జకారి ఆడామే. ఆగో గట్లనే ఉన్నది మన దేశం పక్కకున్న పాకిస్తాన్ ముచ్చట. చేసేటి అన్ని లంగ పనులు కానీ నా అంత సంసారి లేరు, నా అంత సొక్కపూస లేరు అన్నట్టు చెప్తున్నది. దొంగలకు సద్దులు మోసే పని చేసుకుంటా నీతి మాటలు మాట్లాడుతున్నది. సిగ్గు లేదా అనే జీడిగింజ అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నదట. ఆగో అట్లనే ఉన్నది పాకిస్తాన్ దేశము. ప్రపంచ దేశాల మీటింగ్లో మాట్లాడుకుంటా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మేము గట్టిగా పని చేస్తున్నాం, కొట్లాడుతున్నాం, ఉగ్రవాదానికి అగ్గి పెడుతున్నాం, అసలే లేకుండా చేస్తున్నాం అన్నట్టు ఓ వగల మాటలు చెప్పిందట. అంటే ఏమన్నట్టు? పాకిస్తాన్ దేశం ఏ మెరుగని ఎన్నపూస కడుమోళ్ళే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు అన్నట్టే కదా. ఇక అట్లా పాకిస్తాన్ వాళ్ళు మాట్లాడే వరకు మన దేశం ఊకుంటుందా? ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలా మన దేశం తరపునున్న పర్వతనేని హరీష్ పాకిస్తాన్ పనులు రాలగొట్టినట్టు మాట్లాడిండు. పొరుగు దేశాల మీద బాంబులేసే కనికరం లేని కరుడుగట్టిన ఉగ్రవాదులకు ఉగ్గుపాలు దాపిచ్చి సాదేది మీరు. ప్రపంచంలో ఉన్న 20 ఫాల్తు ఉగ్రవాద సంస్థలు మీ దేశంలో ఉట్టలేదా? మీ దేశంలో పెరగలేదా? ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మీ దేశం పనిచేసేది ఉంటే ఇంతగానం ఉగ్రవాదులు ఎందుకు పుట్టుకొచ్చిండ్రు, ఏడు నుంచి పుట్టుకొచ్చిండ్రు? దేశ బార్డర్ కాడ బద్మాష్ గాలను ఎన్కేసుకొచ్చినట్టు చేసి ఇప్పుడు సంసార్లం అని సకిలిస్తున్నారా అన్నట్టు తువ్వాలల చెప్పు పెట్టి కొట్టినంత పని చేసిండు. మరి కాదా? ఎవలన్నా ఏ దేశమన్నా పాకిస్తాన్ ఉగ్రవాదులు లేకుండా చేసే పని చేస్తున్నదంటే నమ్ముతుందా? పాకిస్తాన్ అంటేనే ఉగ్రవాదం, ఉగ్రవాదం అంటేనే పాకిస్తాన్ అన్నట్టు ఉంటుంది. అసొంటిది మేము మంచిగా చేస్తున్నాం అని మందికి నీతులు చెప్తే ఎట్లా? గురిజ గింజ తన కిందున్న నలుపును చూసుకోకుండా పైనున్న ఎరుపును చూసి మురిసిందట. హాగో అట్లా తన కడుపులనే పెరుగుతున్న ఉగ్రవాదాన్ని అంతం చేస్తున్నామని ఎవల చెవుల పువ్వు పెడుతున్నది అని అంటున్నారట పాడు బుద్ధి కలిగిన పాకిస్తాన్ గురించి తెలిసిన ప్రపంచ దేశాలు.
రక్షక భటులు అంటేనే సామాన్య ప్రజలను రక్షించేటోళ్ళు, వాళ్ళ హక్కులు కాపాడేటోళ్ళు, సాదాసీదా మనుషుల మీద రౌడీలు గూండాలు దాడులు చేయకుండా ఉండేటోళ్ళు. అంతేనా కాదా? కానీ కొంతమంది పోలీసులు పెద్దోళ్ళు చెప్పిండ్రని పేదోళ్లను హింస పెడుతున్నారట. ఇగో గీ అన్నం చూడుండ్రి ఎట్లయిపోయిండో. అయ్యయ్యో, ఎట్లయిపోయిండో చూడుండ్రి. మనిషి కాళ్ళు గదలకుంటా, నడవరాకుంటా, ఒంట్ల సత్తువ లేకుంటా, పానం ఉన్నదా లేదా అన్నట్టే అయిండు మనిషి. గంతగనం దానిలాడుతున్నావు, ఏమైందేవో అన్న, ఎందుకు ఇట్లా అయిపోయినావు? ఫోన్ చేసింది సార్. ఫోన్ చేస్తే నేను ఒక 12 గంటల మధ్యన స్కూల్ కాడికి పోయినా సార్. స్కూల్ కాడికి పోతే సార్ ఒక్కటే అడిగిన, మా పిల్లలు చిన్న ఉండరు సార్, మా పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. అమౌంట్ వాడి 9,500 రూపాయల అమౌంట్ వాడి కనీసం నెల రోజులు టీచర్ పైసలు ఇస్తలేదు సార్. ఇన్నరా, కొడంగల్ నియోజకవర్గం కొత్తపల్లి మండలం అల్లీపూర్ అనే ఊర్లుండే ఎల్లయ్య అనే ఈ అన్నను రమేష్ రెడ్డి అనే ఓ పార్టీ లీడర్ పోలీసులతోని కొట్టిపించిండట. మరి అంత పెద్ద తప్పేం చేసిండు ఎల్లయ్య? పోలీసులు గంతగానం ఎందుకు కొట్టిండ్రంటారా? ఎల్లయ్య ఘోరమైన తప్పు చేసిండు. అవును, తన తల్లి బడిల పని చేసిన 3 నెలల జీతం పైసలు ఇమ్మని అడిగిండు. అట్లా అడగొచ్చా? నెలకు 3,000 చొప్పున 3 నెలలై 9,000 ఇచ్చేయండ్రి. మా తల్లి పడ్డ కష్టాన్ని మీ దగ్గర ఎందుకు ఉంచుకుంటారని బడి పంతుల్ని అడిగిండట. అయ్యా గరీబోళ్ళం, ఈ నడమనే నా భార్య కాలం చేసింది, మీరిచ్చే పైసలు కర్మకాండల ఖర్చులకు అక్కరకొస్తాయనుకొని అడిగిండట. ఆ బడికి చైర్పర్సన్ ఉన్న వెంకటమ్మ కాంగ్రెస్ పార్టీ లీడర్ రమేష్ రెడ్డి పైసలు ఇవ్వకుండా తిరకాసులు పెట్టిండట. అట్లెందుకు చేస్తున్నారని ఎల్లయ్య కొద్దిగా అట్టిగా అడిగినట్టున్నాడు. ఆహా, మాకే ఎదురు తిరిగినట్టు మాట్లాడతావా అని పోలీసుల తొనుగొట్టిచ్చిండ్రట. ఎంత ఘోరమో చూడుండ్రి. న్యాయం ఎట్లా నడుస్తున్నదో దునియా మీద. బీదోనికి, మంచోనికి, అమాయకునికి న్యాయం జరిగే రోజులే లేకుండా పోయినాయి. మరి నెత్తి మీద 3 సింహాల టోపీ పెట్టుకున్న పోలీసులన్నా ఆలోచన చేయొద్దా? తెల్ల బట్టలు వేసుకున్నోళ్ళు ఏది చెప్తే అదిని ఈ ఎల్లన్నా సొంటోళ్ళని ఇట్లా నడవరాకుండా కొడతారా? సీఎం సొంత నియోజకవర్గంలోనే ఇట్లుంటే మొత్తం తెలంగాణలో ఇంకెట్లుండాలి? నోర్లేని సాదాసీదా మనుషులు బతుకుడే కష్టమవుతున్నది కదా అని అంటున్నారట. ఎల్లయ్యను పోలీసులు పెట్టిన బాధలు చూసినా అక్కడి జనాలు పాపం గదానుల్లా. సర్కారు హాస్టళ్లలో చదువుకునే పిల్లలు ప్రతిరోజు ఎక్కడనో కాడ దావకాన్ల పాలవుతున్నారు. కల్తీ బువ్వ తిన్నందుకు, ఖరాబైన నీళ్లు తాగినందుకు పానాల మీదకి వస్తున్నది పిల్లగాన్ల పరిస్థితి. కొన్ని దిక్కులల్లో కొందరి పానాలు కూడా పోతున్నాయి. అయ్యవ్వలు లబోదిబో అని మొత్తుకున్నా పట్టించుకునే నాదుడే లేకుండా అయిండు. ఇటు ప్రతిపక్ష పార్టీలు సర్కారుకు ఎన్నిసార్లు చెప్పినా చెవు మీద పేను వార్తలేదు. అందుకే హైకోర్టు సర్కారు మీద కన్నెర చేసింది. మొద్దు నిద్ర పోతున్నోళ్లను గుద్ది లేపాలే అన్నట్టు తెలంగాణ సర్కార్కు హైకోర్టు గట్టి ఆర్డర్లే వేసింది. అసలు తెలంగాణ హాస్టళ్లలో ఏం జరుగుతుంది? పిల్లల ఆరోగ్యం ఏమైపోయినా పర్వాలేదా? ఇంకెంతకాలం నాణ్యత లేని బతుకులు? సర్కారు తీసుకుంటున్న చర్యలు ఏంటి? అసలు సర్కారు ఏమైనా చర్యలు తీసుకున్నదా? ఇవన్నీ తేలాలంటే 2 వారాలల్లో నివేదిక ఇయ్యుండ్రి అని హైకోర్టు ఆర్డర్ వేసింది. ఎంతమంది చెప్పినా సర్కారు సప్పుడు చేయకపోయే వరకు రాష్ట్ర పెద్ద కోర్టే రంగంలోకి దిగింది. సర్కార్ తరపు వకీల్ సాబు హాస్టళ్లలో అసలు స్థితి చెప్పాలని కోరింది కోర్టు. మనుషులకు బతికే హక్కు ఉంటుంది, దానికి భంగం కలిగితే కోర్టులు కోపం చేస్తాయి, తీర్పులు చెప్పి శిక్షలేస్తాయి. ఇప్పుడు తెలంగాణలో పిల్లలు బతకలేకుండా అయినాయి హాస్టళ్ళు కాబట్టి అలా బాగు కోరి ఈ ఆర్డర్లు వేసిందట. చిక్కుడు ప్రభాకర్ అనే ఓ లాయర్ 9 నెలల నుంచి బడులల్లా హాస్టళ్లల్లో పిల్లలకు చక్కగా సవలతులు లేవని కోర్టుకు రిపోర్ట్ చేసిండట. దాని మీద హాస్టళ్లల్లో ఏం జరుగుతున్నదో, పిల్లలకు ఎసొంటి సవలతులు ఉన్నాయో మొత్తం లెక్కలతో సహా మాకు చెప్పాలి అని కోర్టు కోరిందట. మరి ఇట్లనన్నా తమ తప్పు తెలుసుకొని హాస్టళ్లను మంచిగా చేసి పిల్లలకు మంచి బువ్వ మంచి చదువు అందిస్తారో, లేకుంటే ఎప్పటి షిప్ప ఎనుగుల్నే అన్నట్టు చేస్తారో చూడాలి. సుశిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి మైక్ టీవీ ముచ్చట్లు.